ఎక్కడికైనా వెళ్తుందేమో అనుకుంటూ ఉండగానే ఈలోపు ఆటోలోంచి సుగుణమ్మ ఇటు చింటూ ఇద్దరు కూడా దిగుతారు. దిగడంతో అత్త అంటూ గట్టిగా పట్టుకుంటాడు. బాలు కారులోంచి పక్కన ఉంటుంది పార్క్ చేసి కారులోంచి చూస్తూ ఉంటాడు. ఏంటి చింటుగాళ్ళ ఉన్నాడే, చింటూ రోహిణిని పట్టుకోవడం ఏంటి? అయినా తెలుసున్నట్టుగా ఇద్దరూ చాలా చక్కగా పలకరించుకుంటున్నారు. ఏదో ఇంటికి వచ్చినా సరిగ్గా మాట్లాడదు కదా, మీనా నేను మాట్లాడినంతగా కూడా రోహిణి ఎప్పుడూ తనతో మాట్లాడలేదు కదా, మరి ఆవిడతో ఏంటి ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నారు అనుకుంటూనే బాలు అబ్జర్వ్ చేస్తాడు. పదండి పదండి అని వాళ్ళిద్దరూ కూడా ఇంకా విద్య సరే పదండి అని విద్య కూడా ముగ్గురు మొత్తము వీళ్ళ నలుగురు ఆటోలో బయలుదేరి వెళ్తారు. బాలు వెనకాలే రాజేష్ నాకు చిన్న పనుందిరా నువ్వు వెళ్ళిపో నేను పని మీద వెళ్తున్నానని చెప్పి రాజేష్ని అక్కడే ఉండిపోమని చెప్పి బాలు కాస్త వెనకాలే ఫాలో అవుతాడు. విద్య వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎంత సడన్గా ఏంటమ్మా అనగానే నువ్వు కంగారు పడతావని ఫోన్లో చెప్పలేదు, చింటూ నోట్లోంచి రక్తం వచ్చింది అని చెప్పనేసరికి ఏంట్రా చింటూ నీ నోట్లోంచి రక్తం వచ్చిందా అని చెప్పాను. కానీ అవునమ్మా స్కూల్కి వెళ్ళాను కదా స్కూల్లోనే రక్తం వచ్చింది అని చెప్పనేసరికి ఏంటి స్కూల్లో రక్తం వచ్చిందా అని చెప్పాను. కానీ అవునమ్మా కళ్ళు తిరిగి కూడా పడిపోయాను అని చెప్పనేసరికి ఏమన్నారు అక్కడ డాక్టర్కి చూపిస్తే అనేసరికి లేదు ఎక్కడ చూపిద్దామని తీసుకొచ్చాను అనగానే సరేనని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం రావడం అంతా వెనకాలే ఉండి చూస్తూనే ఉంటాడు బాలు. ఇంకా రోజంతా ఆ మనోజ్ ఏం చేస్తున్నాడో ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్కులో ఉన్నట్టు ఎలా ఫాలో అయ్యాడో ఇంకా వీళ్ళ వెనకాల కూడా అలానే మొహానికి కర్చీఫ్ ఒకటి కట్టుకుని ఫాలో అవుతాడు. మొత్తానికైతే ఇప్పుడున్న సమస్యకు మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర దింపేసి ఇంకా రోహిణి కాస్త వెళ్ళిపోతుంది. కరెక్ట్గా వీళ్ళ బస్సు ఎక్కుదామనుకునేసరికి బాలు కాస్త వెళ్తాడు. బాలు మామా అని చెప్పి వెళ్ళి పట్టుకునేసరికి ఎప్పుడొచ్చారా ఎప్పుడు వెళ్తున్నారు, మీ అత్త ఇక్కడే ఉందా ఏంటి అని చెప్పాను. కానీ ఇక్కడే ఉందని చెప్పాను. కానీ లేదు బాబు లేదు మేమే హాస్పిటల్కి వచ్చి వెళ్ళిపోతున్నాము అని చెప్పాను. కానీ ఏమైంది అని చెప్పనేసరికి చింటూ మొన్న రక్తం కక్కుకుని పడిపోయాడు, అందుకు హాస్పిటల్కి తీసుకొచ్చాను అనగానే మరే మా ఇంట్లో ఉందరు కదా రండి మా ఇంటికి వెళ్దాం అనగానే వద్దు బాబు అని చెప్పనేసరికి పర్వాలేదు రండి రారా చింటూ అంటూ చింటూను కాస్త ఎత్తుకునేసరికి సుగుణమ్మ ఏం చేస్తుంది, బాలు బలవంత పెడితే కాదనలేదు కదా, ఇంకా వచ్చి బాలు కారులో కూర్చుంటుంది. రోహిణి వీళ్ళని ఎప్పుడైతే బస్ స్టాండ్లో దింపేసిందో ఇంకా ఇంటికి వెళ్ళిపోతుంది. వెనకాలే బాలు కారులో చింటూని తీసుకుని సుగుణమ్మని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు ఇప్పుడు, అయినా వీళ్ళు ఎక్కడుంటారు, మేమే హాల్లో పడుకుంటున్నాం కదా అని చెప్పాను. కానీ ఎక్కడో ఎందుకుంటారు, పార్లలమ్మ గదిలోనే ఉంటారు వీళ్ళు అని చెప్పనేసరికి నా గదిలో ఎందుకుంటారు, నా గదిలో ఉండవలసిన అవసరం ఏముంది అనగానే మీ అత్తగారు నీ కొడుకు కదా, మరి మీ గదిలో లేకపోతే ఎవరి గదిలో ఉంటారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం వాగుతున్నావు, అత్తగారు కొడుకేంటి ఏం వాగుతున్నావురా అని చెప్పనగానే చూడు ప్రభావతమ్మ నీకు పార్లలమ్మ గురించి పూర్తిగా తెలియదనుకుంటా, పార్లలమ్మ ఎవరనుకుంటున్నావు, ఈ సుగుణమ్మ గారి కూతురు, ఈ చింటుగాడు ఎవరో చెప్పనా, ఈ రోహిణి గారి అంటే ఈ పార్లలమ్మ కొడుకు అని చెప్పనేసరికి రే ఏం వాగుతున్నావరా అని చెప్పను. కానీ కాదని పార్లలమ్మని చెప్పమను, కొడుకు మీద ఒట్టేసి చెప్పమను పార్లలమ్మని. సుగుణమ్మ గారు మీరు మీ మనవడి మీద ఒట్టేసి రోహిణికి మీకు సంబంధం లేదని చెప్పండి, ఒట్టంటే మీకు తెలుసు కదా బిడ్డ ప్రాణాలు తీసినట్టే, చెప్పండి మీరు మీ మనవడ కోసం ఎంతలా తాపత్రయపడతారో నాకు బాగా తెలుసు, వాడి భవిష్యత్తు గురించి ఎంతలా ఆలోచిస్తారో తెలుసు, మీరు ఈరోజు కాకపోతే రేపన్న రోజునైనా నిజం బయట పడాల్సిందే, నిజం బయట పెట్టాల్సిందే, అబద్ధం ఎందుకు, మీ మరమడ మీద ఒట్టేసి చెప్పండి అని చెప్పనేసరికి ఏంట్రా వాళ్ళనే నువ్వు చెప్పమని అంటున్నావేంటి అని చెప్పనేసరికి కాదమ్మా బాలు చెప్పిందంతా నిజమే అని చెప్పనేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు. ఏంటమ్మా ఏంటి మీరు మాట్లాడుతుంది, మీరు ఈ రోహిణి అంటే మా కోడలు రోహిణి వాళ్ళ అమ్మగారా అని చెప్పనగానే అవును రోహిణి నా కూతురే,
ఈ బిడ్డ కూడా ఎవరో కాదు, రోహిణికి పుట్టిన బిడ్డే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి మొత్తం తలదించుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారు? అయినా రోహిణి మీకన్న కూతురేంటి? అయినా రోహిణి వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది, వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్పనేసరికి, అమ్మ ప్రభావతి, ఇంకా నువ్వు కలలోనే ఉన్నావా? కలలోంచి బయటికి రామ్మా. ఈ పార్లలమ్మకు తల్లే ఈ సుగుణమ్మ గారు, ఈ బొడ్డోడే పార్లలమ్మ కొడుకు. నువ్వు అంటున్నావే మలేషియాలో తండ్రి అని. పార్లలమ్మ వాళ్ళ నాన్న ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడు. పార్లలమ్మకు అసలు నాన్నే లేడు. ఉన్న తల్లిని చచ్చిపోయిందని చెప్పి, ఎప్పుడో చచ్చిపోయిన నాన్నని బ్రతికున్నాడని చెప్పి మిమ్మల్ని మాయ చేసింది. మీ తల్లి కొడుకులిద్దరూ డబ్బుకి ఆశపడిపోతారు కదా. డబ్బు అనగానే ఇంకా వెనక ముందు ఆలోచించుకోకుండా పార్లలమ్మని కోడలుగాను వాడు భార్యగాను చేసేసుకుని గాల్లోనే మెడలు కట్టేస్తున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. అయితే ఏంటి రోహిణి, ఏంటిదంతా అని చెప్పాను కానీ నిండా మునిగాక చలెందుకు, నిజం బయట పెట్టేశాక ఇంకా దాపెరకాలు ఎందుకు, ఈరోజు కాకపోతే రేపైనా బయట పడాల్సిందే కదా అని చెప్పి, అవునత్తయ్య, బాలు చెప్పిందంతా నిజమే, తను మా అమ్మే, వాడు నా కొడుకే అని చెప్పనేసరికి ప్రభావతి చాచిపెట్టి చెంప చెల్లు అనిపిస్తుంది రోహిణికైతే. ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ప్రభా అని చెప్పాను కానీ, ఏంటే ఇంత మోసం చేస్తావా? మీ నాన్న మలేషియాలో ఉన్నాడన్నావు అనగానే, అది నువ్వు చేసిన తప్పు ప్రభా. తను వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్పింది. మరి నువ్వెందుకు వెనక ముందు ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసుకున్నావు? తను నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తే నమ్మే కదా మనోజ్కి ఇచ్చి పెళ్లి చేశావు. అంతే, ఒక మోసగాడికి మరొక మోసగత్తే భారీగా వస్తుంది. మనోజ్ ఎంతమందిని మోసం చేయలేదు? 40 లక్షలు ఇంట్లోంచి ఎత్తుకుపోయి దేనికో ఇచ్చాడు, దాని చేతిలో మోసపోయాడు. ఉద్యోగం ఉందని 3 నెలలిచ్చి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తూనే ఉన్నాడు. ఇంకేంటి, ఇంతమందిని మోసం చేసిన తర్వాత వాడికి అలాంటిదే వచ్చింది. తప్పేముంది? అయినా తన తప్పేముంది తనను కొట్టడానికి? నువ్వు నీ కొడుకు విషయంలో మోసం చేయలేదా? నీ కొడుకు విషయంలో నువ్వు అన్యాయం జరిపించలేదా? రోహిణికి అన్ని విషయాలు తెలియదు కదా. నిజాలు దాచిపెట్టి ఇంత మోసం చేసిన దానివి. రోహిణి మాత్రం తను పెళ్లి చేసుకోవడం, తన జీవితాన్ని నిలుపుకోవడం కోసం అబద్ధం చెప్పింది, మోసం చేసింది. తప్పేముంది? ఎవరికి ఏం చేసుకుంటే అదే ప్రాయశ్చిత్తంగా తిరిగి వాళ్ళకి అదే వస్తుందని పెద్దలు ఊరికనే చెప్తారా? మీరు మోసం చేస్తారు, మిమ్మల్ని మోసం చేసేది మీకు కోడలుగా, వాడికి భార్యగా వచ్చింది అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి, మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. నన్ను క్షమించండి అత్తయ్య, నేను మనోజ్ని ప్రేమించడం నిజమే అని చెప్పాను కానీ ప్రేమ ఎవరికి కావాలి? మాకు డబ్బే కావాలి. మీ నాన్న మలేషియాలో ఉన్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడని తెలిసే నిన్ను కోడలుగా ఎదురు కట్నం ఇచ్చి నీకు నగలు చేయించి అన్నీ చేయించి నీకు నా ఇల్లు తాకట్టు పెట్టి పార్లర్లు పెట్టించాను అంటూ మాట్లాడేసరికి, మీరు 10 లక్షలు మాత్రమే ఇచ్చి పార్లర్లు పెట్టిస్తే నేను 17 లక్షలు మీ చేతికి ఇచ్చాను, పార్లర్లు అమ్మేసి మరి అని చెప్పాను కానీ, ఏంటి పార్లర్ అమ్మేసావా అనగానే, అవును మరి, మలేషియాలో మా నాన్న లేనప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? 17 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? మా నాన్న ఉంటే మాత్రం అంత డబ్బు ఇచ్చేస్తారా ఏంటి? అందుకే మీరు 10 లక్షలతో పెట్టించిన పార్లర్లు 12 లక్షలకు అమ్మి, అందులో మళ్ళీ మీరు చేయించిన నగలు కూడా తాకట్టు పెట్టి 2 లక్షల రూపాయలు బయట తీసుకుని మొత్తం 17 లక్షలు మీకు తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది. ఇంకా మనోజ్ అయితే కోపంగా చూస్తాడు. ఏంటి మనోజ్, నువ్వు చేసిన మోసం ముందు నేను చేసిన మోసం ఏ పాటిది? నిన్ను మోసం చేశాను, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఇష్టమైతే కలిసి ఉంటాను, లేదంటే లేదు. నాకు నీతో కలిసి ఉండడానికి ఏం చేయాలో నాకు తెలుసు అంటూ రోహిణి అనేసరికి ఎవరు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ప్రభావతి అలా షాక్ అయిపోయి స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.